మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ మనకి కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఒక ఇష్యూ అయితే నడుస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత మంచి జోష్ మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరదని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయినటువంటి కాంగ్రెస్ నేతలుగా పొంగులేటి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫీవర్ అంతా కనిపిస్తుంది. ఇదిగో రేపు అని జాయిన్ అయిపోతున్నారు అన్నటువంటి పరిస్థితి కూడా పూర్తిగా డిలే పడుతున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి ఈరోజు రేవంత్ రెడ్డి బృందం అంతా కూడా కొంతమంది నాయకులు వెళ్ళేటువంటి పరిస్థితి, కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏసీసీ ఆదేశాలతో జూపల్లి పొంగులేటిని కలిసామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. పొంగులేటితో దాదాపుగా 2 గంటల పాటు చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ వనరులు కేసీఆర్ మొత్తం ఏవైతే వనరులు ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కోమటిరెడ్డి వ్యాఖ్యలు కానీ మిగతా వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందిస్తారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పొంగులేటి చేరిక, కాంగ్రెస్తో చేరిక దాదాపుగా ఖాయమైంది, ఖరారైంది కూడా. జూన్ 2వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిగతా నేతలందరూ కూడా, అంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది ముఖ్య నేతలు, అటు బీఆర్ఎస్ నుంచి కానీ, అటు బీజేపీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైనటువంటి వారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు చేరే అవకాశం ఉంది. ఖమ్మంలో జూన్ 2వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలి. ఆ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. 25వ తేదీన రాహుల్ గాంధీని కలిసేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీం అక్కడ ఖమ్మం సభకు సంబంధించిన విషయాలు కానీ, మిగతా అంశాల విషయంలో కానీ చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి రేవంత్ రెడ్డి కాలికి చక్రాలు కట్టుకొని తిరిగిన చెప్పవచ్చు. ఆయన ఉదయం తన నివాసంలో కొంతమంది చేరిక అనంతరం నేరుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ నుంచి వారిద్దరూ కలిసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్ళారు. జూపల్లి కృష్ణారావు ఇంటికి లంచ్ మీటింగ్ జరిపినటువంటి వీళ్ళందరూ కూడా ఆ తర్వాత నేరుగా జూబ్లీ హిల్స్లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చారు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి పార్టీ నేతలు, అంటే కాంగ్రెస్ నాయకులు తన నివాసానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ఆయన అభిమానులు వీరందరూ కూడా ఆ నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత సందడి వాతావరణం ఏర్పడింది. ఎన్నికలకు ముందే అక్కడ భారీ సభ నిర్వహిస్తున్నారా అన్న వాతావరణం అయితే ఏర్పడింది. సుమారుగా 2 గంటల పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిగతా నేతలందరూ కూడా, అంటే ఖమ్మం జిల్లాకు చెందిన, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి బయటకు వచ్చి ఆయన ఏ పార్టీలో చేరమంటే ఆ పార్టీలో చేరుతాము, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, ఆయన పార్టీ పెడితే పార్టీకి మద్దతుగా నిలుస్తాం అని మొదటి నుంచి ఆయనను వెన్నంటి భుజం కలిపి నడుస్తున్నారు. వారందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి వారందరినీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిచయం చేసి వాళ్ళ రాజకీయ నేపథ్యం, వాళ్ళకు నియోజకవర్గంలో బలాలు, బలహీనతలు, వీటికి సంబంధించినటువంటి కూలంకషంగా వివరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఖమ్మంలో రాజకీయ వాతావరణము, రాజకీయ పరిస్థితులు, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండాలి, ఏమున్నాయి, ఏం జరుగుతుంది అనే విషయంలో కొంత చర్చించగా తెలుస్తూ ఉండేది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరిక సందర్భంగా ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయం కూడా స్పష్టత వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే మొత్తంగా చూస్తుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటి రేవంత్ రెడ్డి, అంటే ఏఐసిసి అగ్రనేతలతో కూడా మాట్లాడించగా ఫోన్లో వాళ్ళ నివాసం జరిగిన విషయాలను కూలంకషంగా తెలియజేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఫోన్ చేయించి మాట్లాడినట్టుగా కూడా మనకున్న సమాచారం. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శరవేగంగా బలపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే చేరికలు, ఏదైతే బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నది అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి వేగంగా పరిగెత్తడంతో చేరికలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి, ఏదో ఒక ప్రాంతం నుంచి, ఏదో ఒక జిల్లా నుంచి పార్టీలో చేరికలు, ఇటు గాంధీ భవన్లో కానీ, రేవంత్ రెడ్డి నివాసంలో కానీ, జిల్లా పార్టీ కార్యాలయాల్లో కానీ, జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్న విషయం ప్రజల్లో రోజు బలపడుతున్న నేపథ్యంలో ఆ కోణంలోనే
రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదులు పెడుతూ అంటే మిగతా నాయకులను ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారు పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉన్నారు, పార్టీ నేతలను ముందుకు తీసుకెళ్ళగలిగారు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ అవసరమైతే తాను ఒక మెట్టు దిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో చర్చించడము, వాళ్ళ ఇబ్బందుల విషయంలో సానుకూలంగా స్పందించడము, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని తాను ఏ విధంగా వ్యవహరించాలనే విషయాన్ని వాళ్ళతోటే సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడతా ఉంది. దీనికి సంకేతంగానే తాజాగా అంటే జూలై 2 రాష్ట్రంలో భారీ ఎత్తున రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించి పార్టీకి మరింత ఊతమివ్వాలి, మరింత బలం చేకూర్చాలి ఆ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో పాటు మల్లు రవి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడి మహబూబ్నగర్ జిల్లా చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డి, మిగతా వాళ్ళు అంటే మహబూబాబాద్ చెందినటువంటి నేతలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు, మిగతా పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పూర్తి స్థాయిలో అంటే రాబోయే కాలంలో అధికార బీఆర్ఎస్ మీద, సీఎం కేసీఆర్ పాలన మీద ఏ రకమైన ఉద్యమం నిర్వహించాలి, ఏ రకంగా ప్రజలను కాంగ్రెస్ వైపు ఆకర్షించాలి, ప్రజలకిచ్చే వాగ్దానాలు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచే అంశాలు ఏవైతే బాగుంటుంది అనే అంశం మీద కూడా కొంత స్పష్టంగా చర్చించినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ అంశంలో అంటే ఇక్కడ ఒక రకంగా చూడాలంటే రేవంత్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలక నాయకుడు కాబోతున్న విషయంలో కొంత స్పష్టత వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ అంశం కాంగ్రెస్ శ్రేణులు చెప్పకనే చెప్పాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఈ సమావేశానికి రాలేదు, కానీ ఆయన అందుబాటులో ఉంటే ఆయన కూడా వచ్చేవారని చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే పొంగులేటి చేరిక దాదాపుగా ఖరారైంది. జూలై 2వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఖమ్మంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి అక్కడ అంటే కాంగ్రెస్ బల ప్రదర్శన ఏంటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి బలం ఏంటి అని నిరూపించాలి అన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి అక్కడ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ చేరికల కార్యక్రమం నిర్వహించాలని ఈ చేరికలు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఒక ఖమ్మం జిల్లాతోటే కాదు, ఖమ్మం జిల్లాతో మాస్గా చేరినప్పటికీ మిగతా మహబూబ్ నగరు, నల్లగొండ ఈ జిల్లాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చెందినటువంటి కొంతమంది నాయకులు అంటే మాజీ మంత్రులు కానీ కొంతమంది జెడ్పీ చైర్పర్సన్లు మిగతా వాళ్ళు కూడా చేరే అవకాశం తెస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే సుమారుగా 50కి పైగా నేతలు ఖమ్మం సభలో కాంగ్రెస్ కండువాన్ని కప్పుకోబోతున్నారని తెలుస్తూ ఉన్నది. ఈ సభ తర్వాత మరోసారి రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీ డిక్లరేషను, మహిళా డిక్లరేషను ఇట్లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలి. కొన్ని అంటే ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంది అనేది ప్రజల ముందు పెట్టి వాళ్ళతో చర్చకు తీసుకురావాలనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. రాజశేఖర్ రైట్. ఒకటి కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పాత కొత్త నాయకుల కలయికతో ఎలాగైనా సరే బీఆర్ఎస్ పార్టీ గద్దెదించాలి, కేసీఆర్ని గద్దెదించాలి, ఆ పాలనకు చరమగీతం పాడే విధంగా కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా ప్రధానంగా పొంగులేటికి విషయంకి సంబంధించి కేసుల భయంతో బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వినిపించినటువంటి పరిస్థితి. అటన్నింటినీ కూడా చెక్ పెట్టేందుకే కొంచెం త్వరితగతిన కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం, అనుకున్నటువంటి డౌట్స్ కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంది. ఆ దిశగానే మొత్తం అందరూ కూడా వెళ్ళి ఆయనతో మీటింగ్ అయ్యారని మనం ఏమైనా అనుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఏం వెళ్ళలేదు. బీజేపీ కూడా ఖమ్మంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్రతో పాటు చేరికల కమిటీలో ఉన్న సభ్యులు కొంతమంది కూడా ఖమ్మం వెళ్ళారు నేరుగా. అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ముందే ఆయన పార్టీలోకి బీజేపీలోకి ఆహ్వానించాలని ఖమ్మం వెళ్ళారు. కానీ అక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి సంకేతాలు కాకుండా వ్యతిరేకమైనటువంటి పవనాలు ఉన్నాయని చెప్పి తెలిసిపోయింది. అంటే వాస్తవానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు కోట. అది అక్కడ బీఆర్ఎస్ కూడా స్థానం లేదు. 2018 జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి పెద్దగా అక్కడ
స్థానాలు లభించాయి. 2-3 సీట్లేమో వచ్చినట్టునే, మిగతా కూడా టీడీపీ కాంగ్రెస్ నుంచి వస్తే ఆ తర్వాత వాళ్ళంతా పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి మొదటి నుంచి కూడా ఖమ్మం అటు కాంగ్రెస్కు కమ్యూనిస్టులో కంచుకోట. ఆ కంచుకోటలో బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ పట్ల ప్రజల్లో స్థానికుల ఉన్నటువంటి అభిప్రాయాలు ప్లస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పొంగులేటి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని తెలుస్తూ ఉన్నది. అక్కడ బీజేపీ నాయకులకు కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. నేను చేరుతాను చెప్తాను, ఆలోచిస్తాను, కార్యకర్తలతో మాట్లాడి చెప్తాను, నా అభిమానులు నా కార్యకర్తలు నాతో పాటు నా వెన్నంటి ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు. అంతవరకే చెప్పారు. కానీ వారికి ఎక్కడ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా ఇటు జూపల్లి కృష్ణారావు కానీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా చెప్పారు, మేము బీజేపీ వైపు వెళ్ళే ఆలోచన లేదు అని కూడా వాళ్ళు స్పష్టంగా అనేక సందర్భాల్లో పరోక్షంగా వాళ్ళు చెప్పారు. మేము పార్టీ పెట్టాలా, కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలా, కాంగ్రెస్ వైపు చూడాలా, ఏం చేయాలి అనే విషయాలు మేము ఇంకా ఆలోచన చేస్తాము. మా నిర్ణయం ఏదన్నా ప్రజల్లో బహిరంగంగా చెప్తాం, ముందుగానే వెల్లడిస్తాం, స్పష్టం చేస్తామని చెప్పారు. అదే రకమైనటువంటి వాళ్ళు ధోరణి వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా మేము బీజేపీకి వెళ్తున్నాం, అంటే బీజేపీ మాత్రం చెప్పింది. ఆయన బీజేపీ వైపే వస్తారు, కాంగ్రెస్లోకి వెళ్ళరు. జూపల్లి కృష్ణారావు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా నాయకులు కూడా చెప్పిన మా దగ్గర మాకు చాలా చేరికలు భారీ ఎత్తున జరగబోతున్నాయని చెప్పారు. మొన్న ఖమ్మంలో కూడా 15వ తేదీన అమిత్ షా ఖమ్మం బహిరంగ సభ జరుగుతుంది. ఆ సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరబోతున్నారన్న సంకేతాలు కూడా కొంత వచ్చాయి, కొంత పుకార్లా మిగతా వచ్చాయి. కానీ చివరి నిమిషంలో అక్కడ అమిత్ షా సభ రద్దు కావడం, దీంతో పొంగులేటి వర్గం చేరదనేది మరోసారి స్పష్టమైంది. అయితే ఇక్కడ ముందుగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందంటే ఎస్, బీఆర్ఎస్ను బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను దెబ్బతీయాలంటే బలమైన నాయకులందరినీ ఏకం చేయాలి. అత్యంత బలవంతుడైనటువంటి కేసీఆర్ను మట్టి కరిపించాలి. అంటే రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల్లో బలంగా ఉన్న రాజకీయ నాయకులను, అంటే ప్రజాబలం ఉన్న నేతలందరినీ దగ్గర తీయాలని బీజేపీ కాంగ్రెస్ ఒక సంకల్పంతో వెళ్ళింది. ఆ సంకల్పంతో కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ అడుగులలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ వైపు ఆకర్షించడంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైంది. అందుకు పార్టీలో నాయకులు ఉన్నారు. అంటే పొంగులేటి చేరికకు పార్టీలో నాయకులు ఉన్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం ఏమొచ్చాయంటే పొంగులేటి చేరికను ఖమ్మం జిల్లా నేతలే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం జిల్లా వాళ్ళు కొంత ఆంక్షలు పెడుతున్నారు. ఆయన చేరితే ఈ రకంగానే ఉండాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వస్తున్న పుకార్లకు అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం గడిచిన వారం 15 రోజులుగా మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా ఖమ్మంకు చెందినటువంటి నాయకులు కానీ అటు రేణుకా చౌదరి కానీ బట్టి విక్రమార్క కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ పొంగులేటి చేరిక విషయంలో వారు ఏమాత్రం ఎక్కడ కూడా మాట్లాడడం స్పందించకపోవడం చూస్తూ ఉంటే వాళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అంటే ఒకటే లక్ష్యం, వీళ్ళందరి లక్ష్యం ఒకటే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, కేసీఆర్ను గద్దెదించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాలంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా చెప్తా ఉన్నారంటే మా ప్రథమ శత్రువు కేసీఆర్, కాబట్టి కేసీఆర్ను వ్యతిరేకించే వాళ్ళందరూ ఏకం కావాలి, వాళ్ళందరినీ ఏకం చేసేందుకే నేను కార్యాచరణ చేస్తూ ఉన్నాను, సిద్ధం చేస్తున్నాను. అందుకోసం అవసరమైతే నేను ఒక మెట్టు దిగుతాను, ఒక మెట్టు కాదు 10 మెట్లకు దిగుతాను చెప్పి ఆయన పదే అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన ఆ రకంగానే అంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒక ఎంపీ ఇంటికి అంటే రావచ్చు సాధారణంగా, కానీ ఒక చేరికల విషయంలో కీలక అంశాన్ని చర్చించినప్పుడు ఎంపీ గారి ఇంటికి వచ్చి ఎంపీని తీసుకొని వెళ్ళి అక్కడ మాట్లాడడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే తన అధ్యక్షుడిని అయినప్పటికీ పార్టీలో చిన్న పెద్ద అందరూ కలిస్తేనే పార్టీ బలపడుతుంది, పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. కాబట్టి ఆ రకంగా ఆయన అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని మొన్న తిట్టారా, నిన్న ఏమన్నారు, నిన్న విమర్శించారా అనే విషయాలను కూడా ఆయన పక్కకు పెట్టారు, అన్ని మర్చిపోయారు, చెప్పారు. ఎస్ ఒకటి కృష్ణమూర్తి ఒకటి ఫైనల్గా కృష్ణమూర్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కృష్ణమూర్తి ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి ఒక
శపథం చేస్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను, ఎవరిని కూడా ఖచ్చితంగా నేను నిలబెట్టినటువంటి అభ్యర్థులు గెలిపించుకుంటాను, కేసీఆర్ పతనాన్ని చూస్తానంటూ ఆయన ఒక శపథం చేసినటువంటి పరిస్థితి. ఖమ్మంలో ఇప్పటి వరకు కూడా రాజకీయ రేపునటువంటి అగ్గి ఇప్పటికీ రాజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికలు మరికొన్ని రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చివరి మీటింగు ఖచ్చితంగా మీరు అన్నట్టు జూలై 2న దీనికి తేదీ ఖరారు అయిపోతుంది అని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఏ పార్టీకి వెళ్ళా కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలు చాలా మెండుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక చరిష్మాతో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఆశయం కూడా ఒకటే, కేసీఆర్ని గద్దెదించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చెర నుంచి బయటకు తీసుకురావాలని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇదే చివరి మీటింగ్ అనుకోవచ్చు మనం. అంటే ఈసారి ఖచ్చితంగా ఆయన మార్పు అనేది దాదాపుగా ఖాయం అనే మనం డిసైడ్ అయిపోయిన అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్గా ఈరోజు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత క్లియర్ మ్యాండేట్ వచ్చినట్టు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా 25వ తేదీన రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మిగతా అందుబాటులో ఎవరున్నా అంటే ఈ నేతలలో ఎవరు అందుబాటులో ఉన్నా వాళ్ళందరినీ కలిసి మాట్లాడి తాము కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామన్న విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తూ 2వ తేదీన సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు వీళ్ళందరూ ఢిల్లీలో వెళ్తున్నారు. ఇదే చివరి మీటింగ్ అంటే ఎట్లా ఉంటుంది రాజశేఖర్? రాజకీయాల్లో ఇదే చివరి మీటింగా, ఏ మొదటి మీటింగ్ అనేది ఉండదు. మళ్ళీ ఏమన్నా అంటే ఈయనకి ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటికే పొంగులేటి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ అవసరమైతే రేవంత్ రెడ్డి మరోసారి పొంగులేటి ఇంటికే అవకాశం లేదు. ఇదే చివరి మీటింగా, ఇదే లాస్ట్ మీటింగ్ అని మనం ఇప్పటికి చెప్పాలి. కానీ ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైంది. ఖచ్చితంగా వారు 2వ తేదీన, జూలై 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మీద సీఎం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు గల్లీ గల్లీ తిరిగే అవకాశం ఉన్నాయి. గతంలో పొంగులేటి శ్రీనివాస ఏమైనా చెప్పారో దానికి కట్టుబడి ఉన్నాని ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా నేను అసెంబ్లీ గేట్ తాకనివ్వను, ఇది స్పష్టం. నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ ఓడగొడతాను. వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ నుంచి ఎక్కడి నుంచి వాళ్ళు ఇదైనా ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఓడగొడతాను. ఖమ్మం నుంచి బీఆర్ఎస్కు అంటే ఖమ్మం నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా చేస్తానని చెప్పారు. ఆ కోణంలోనే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన వర్గంలోని కొంతమందిని అంటే తనతో పాటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనతో పాటు ఎవరెవరు కలిసి నడుస్తున్నారో, పదం కలిపి నడుస్తూ ఉన్నారు, వారందరినీ కూడా తీసుకొస్తానని చెప్పారు. వారందరికీ కూడా అంటే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ అభ్యర్థం కూడా ఆయన ప్రకటించారు. తనకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గం వాళ్ళు ఇప్పుడిప్పుడే చాప కింద నీళ్ళ తమ కార్యకలాపాలను విస్తరిస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం లేకుండా చేయాలనే సంకల్పంతో ఉన్న శ్రీనివాసరెడ్డి అందుకోసం కాంగ్రెస్ పార్టీ వేదికగా చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్.